చలో క్యాష్ బుక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు క్యాష్ బుక్లో 2 టైప్స్ ఉంటాయి. 2 కాలమ్ క్యాష్ బుక్, ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. 2 కాలమ్ క్యాష్ బుక్లో క్యాష్ కాలమ్ అనేది కాన్స్టెంట్. క్యాష్ కాలమ్తో పాటు బ్యాంక్ కాలమ్ అంటే 2 కాలమ్ క్యాష్ బుక్లో క్యాష్ కాలమ్ అండ్ బ్యాంక్ కాలమ్ అంటే క్యాష్ అండ్ బ్యాంక్ క్యాష్ బుక్ అంటాం దాన్ని. క్యాష్ కాలమ్తో పాటు డిస్కౌంట్ కాలమ్ అంటే క్యాష్ అండ్ డిస్కౌంట్ కాలమ్ క్యాష్ బుక్ అంటాం దాన్ని. ఇది 2 కాలమ్ క్యాష్ బుక్స్. మోస్ట్లీ మనం 2 కాలమ్ క్యాష్ బుక్స్ వాడం. క్లారిటీ కోసము ప్లస్ అన్నిటినీ క్లియర్గా చూపించడం కోసము మనం ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్స్నే ప్రిఫర్ చేస్తాము. దాంట్లో ఏమేమి కాలమ్స్ ఉంటాయంటే క్యాష్ కాలమ్, బ్యాంక్ కాలమ్ అండ్ డిస్కౌంట్ కాలమ్. క్యాష్ బుక్ ప్రొఫార్మా ఇది: డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, క్యాష్ కాలమ్, బ్యాంక్ కాలమ్, డిస్కౌంట్ కాలమ్. క్యాష్ బుక్కి 2 లెగ్స్ ఉంటాయి. డెబిట్ లెగ్ లెఫ్ట్ సైడ్, క్రెడిట్ లెగ్ రైట్ సైడ్. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఇట్లా ట్రాన్సాక్షన్స్ రాస్తాము అనే విషయానికి వస్తే, డెబిట్ సైడ్ అన్నీ మనం ఎప్పుడైనా క్యాష్ బుక్ రాసేటప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి రాస్తాం. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి రాస్తున్నామంటే దాని ఇన్ఫ్లోస్ ఇంకా బిజినెస్ ఇచ్చే రిసిప్ట్స్ అన్నీ డెబిట్ సైడ్ రాస్తాం. డెబిట్ సైడ్ రాస్తాం, అదే లెఫ్ట్ సైడ్. క్రెడిట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఏం రాస్తాము? అవుట్ఫ్లోస్ అండ్ మనం చేసే పేమెంట్స్ అన్ని క్రెడిట్ సైడ్ రాస్తాం. క్రెడిట్ సైడ్ అంటే రైట్ సైడ్. మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రాన్సాక్షన్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ బిజినెస్ స్టార్టెడ్ విత్ 2 lakhs అనే ట్రాన్సాక్షన్ ఉంది. ఇందులో ఉన్న ట్రాన్సాక్షన్స్ అనే డిస్క్రిప్షన్లో పెట్టిన చూడండి. ఫస్ట్ బిజినెస్ స్టార్టెడ్ విత్ 2 lakhs అనే ట్రాన్సాక్షన్ ఉంది. బిజినెస్ స్టార్ట్ అవుతుంది అని అంటే ఓనర్ మనకి ఒక లయబిలిటీ ఇస్తుండు క్యాపిటల్ ఫామ్లో. అది మన క్యాష్ అకౌంట్లోకి వస్తుంటుంది. మన క్యాష్ అకౌంట్లోకి వస్తుంది అంటే అది క్యాపిటల్ అకౌంట్. అది క్యాపిటల్ కానీ మనకి క్యాష్ అకౌంట్లోకి వస్తుంది. సో మనకు వచ్చేది క్యాష్ అకౌంట్ కాబట్టి క్యాష్ అకౌంట్లో 2 lakhs అని రాసినాము. కానీ దీంట్లో దేని అకౌంట్ అది? క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్ 2 lakhs. క్యాపిటల్ అకౌంట్ నుంచి నీ క్యాష్ అకౌంట్లోకి 2 lakhs వస్తుంది. సో క్యాపిటల్ అకౌంట్ 2 lakhs అని రాసినావు. ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది. తర్వాత సెకండ్ ఎంట్రీ ఏముంటుందంటే 50,000 క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్. క్యాష్ అకౌంట్ బిజినెస్దే, బ్యాంక్ అకౌంట్ బిజినెస్దే, కానీ క్యాష్ ఫామ్లో ఉన్నదాన్ని బ్యాంక్ ఫామ్లోకి మార్చినాం. సో ఈ రెండు కూడా క్యాష్ బుక్లో ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్